అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదండి. ఇక మనం ఇంట్లోని తాలికల పాశం దేవునికి నైవేద్యంలాగా ఎలా పెట్టాలో, ఈ తాలికల పాశం దేవునికి చాలా ఇష్టం అని అంటారు. మ్యాక్సిమం అందరూ నైవేద్యంగా అయితే చేస్తుంటారు. సో ఈరోజు మనం ఇది పర్ఫెక్ట్ కొలతలతోటి తొందరగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో అమ్మ మనకి చేసి చూపిస్తుంది. సో చూసారు కదా మనకి ఎలా కనిపిస్తుందో. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా ఎలా రావాలో చేసి చూడాలంటే ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకోవాలి. దానిలో ఒక బౌల్లో వేసేసుకుందాము. దీంట్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసేసుకోవాలి. మనం షుగర్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. షుగర్ దాంట్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. ఇది ఏంటంటే ఎక్కువ మెత్తగా కూడా కావద్దు, ఎక్కువ గట్టిగా కూడా ఉండొద్దు. సో ఎలా అంటే మీడియంగా సాఫ్ట్గా స్మూత్గా వచ్చేటట్టు ఉండాలి పిండి. ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడైతే మన పిండి రెడీ అయిపోయింది. పిసికేసుకున్నాం దీన్ని. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఇలా పక్కన పెట్టుకుంటే ఇంకా మంచిగా అవుతుంది. సో ఒక 10 నిమిషాల వరకు ఒక బౌల్ పెట్టేసుకొని దీనిపైన మూతలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనము కొంచెం పొడి పిండిని తీసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు వీటిని తాలికలు కట్టుకోవాలి. ఇది ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుందండి. అంటే లావుగా ఉంటే కనుక కొంచెం దొడ్డుగా ఉందనుకోండి, మరి ఉడకడానికి టైం పడుతుంది, లోపల సరిగ్గా ఉడకదు. కొంచెం సన్నగా తీసుకుంటే బెస్ట్ ఇది. సో మనం తీసుకున్న దానికి ఇలా ఎన్ని అవుతాయో అన్ని తాలికలు చేసేసుకోవాలి. ఇంకా సైజ్ అయితే మీ ఇష్టము, చిన్నగా కావాలా పెద్దగా కావాలా మీకు తోచినంత సైజులో చేసేసుకోవచ్చు వాటిని. సో దీంట్లో పొడి పిండిని తీసుకొని వేసుకుంటే ఏంటంటే మనకి ఒకదాన్ని ఒకటి అతుక్కోవన్నమాట ఇవి. సో కొంచెం అందుకే పొడి పిండిలో వేసేసుకుంటాం మనం దీన్ని. సో వీటిని ఒకసారి మొత్తం చేసేసుకున్నాక మధ్య మధ్యలో ఈ పిండిలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఎందుకు అంటే వాటిని సేమ్ అంటకుండా ఇలా ఒకదాన్ని ఒకటి అంటుకోకుండా ఈ పొడిలో కలుపుకుంటే విడివిడిగా అవుతాయి. సో ఇప్పుడు మనం మొత్తం కలుపుకున్న పిండిని మొత్తం చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ పని చేస్తూ మేము అన్వేషణ వీడియోస్ కూడా చూసుకుంటూ పని చేసుకుంటున్నాం. మ్యాక్సిమం అయితే అన్నీ తీసేసుకున్నామండి, అయిపోయింది. వీటన్నిటిని ఒకసారి పొడి పిండిలో కలిపేసుకుంటున్నాము. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. పిల్లల హెల్ప్ అంటే ఎలా ఉంటుందో తెలిసి కదా, కొంచెం డిస్టర్బ్ చేస్తుంటారు, డబుల్ పనులు అవుతుంటాయి. అయినా పర్లేదు. మమ్మీ కొన్ని ఎలా అంటే ఇలా చిన్న ఉండల్లా కూడా చేస్తుంది. సో వాటిలోనే కలిపి ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పింది. సో ఒక 10 to 15 ఉండలు ఇలా రౌండ్గా చేసి దాంట్లో బాల్స్ లాగా చేసి వేసింది దాంట్లోనే. చూసారండి మన తాలికలు అన్నీ రెడీ అయిపోయాయి. ఎంత పొడిగా ఉన్నాయో. అందుకే మనం పొడి దాంట్లో తాలికలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దాని అలా పక్కన పెట్టేసుకొని మనం ఒక కప్పు బెల్లం ఇట్లా సన్నగా తురుముకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకుందాము. గిన్నెలో మనం దేనితోటైతే పిండి తీసుకున్నామో బెల్లం తీసుకుంటున్నామో సేమ్ దాంతో ఒక 2 కప్పుల వాటర్ కొలుచుకొని వేడి చేసుకోవాలి. 2 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాక దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుందాం. మనము నెయ్యి వేసేసుకొని దీన్ని ఇప్పుడు మసలనివ్వాలి. అప్పటి వరకు మనము ఈ పొడిని ఈ తాలికల్ని పౌడర్ నుంచి పిండి నుంచి సపరేట్ చేసుకుందాం మనము. సో దానికోసం మమ్మీ ఒక జాలి లాంటిది తీసేసుకుంది. దాంట్లో ఇవి చేసుకున్న తాలికలన్నీ ఆ పిండితో ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకొని దాన్ని ఇలా సపరేట్ చేస్తుంది. సో ఎక్కువ మనకి పిండి కనుక అలానే ఉంటే మనకి మొత్తం చాలా దగ్గరికి గట్టిగా అయిపోయి పిండి అవుతుందన్నమాట.
సో ఇప్పుడు దీంట్లో కొంచెం పిండి ఏదైతే ఉంటుందో అది సరిపోతుంది మనకి. సో కన్సిస్టెన్సీ దీంతో పర్ఫెక్ట్గా వస్తుంది, అందుకే పిండి తీసేసింది అనమాట. ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి. మనం సపరేట్ చేసిన పిండిని ఉట్టి తాలికల్ని తీసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇలా మొత్తం ఒకటేసారి వేసుకోవద్దు, కొన్ని 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 వేస్తూ కలుపుకుంటా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, అంటుకోవన్నమాట. అవి కూడా ఇలా కలుపుతూ వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీన్ని కలుపుతూ ఉంటే మనకి మంచిది, లేకపోతే అడుగంటేస్తుంది. అడుగంటకుండా చూసుకోవాలి, అయితే కింద మాడిపోయినట్టు ఉంటుంది మొత్తం. ఇప్పుడు దీన్ని బాగా మసలనివ్వాలండి. ఆ ఉడకాలి కదా మనకి తాలికలు, ఆ తాలికలన్నీ ఉడికే వరకు మసలనివ్వాలి. ఇలా కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు మనం తురుముకున్న బెల్లంని కూడా దీంట్లోనే వేసి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలండి. దీన్ని అడగంటకుండా చూసుకోవాలి, బాగా కలుపుతూనే ఉండాలి. దీనికి కూడా ఒక 5 minutes, యాక్చువల్గా ఉడకడానికి కూడా ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఉడికిన తర్వాత బెల్లంని యాడ్ చేసుకుంటాం కదా, ఇదంతా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ని కంప్లీట్ చేయాలండి. సో ఇప్పుడు అవి రెండు కొంచెం ఉడికేంత వరకు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వాటిని రోస్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 tablespoons నెయ్యి వేసేసుకుందాము. కొంచెం నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొంచెం వేయించుకోవాలి. దీంట్లోకి కాజు, బాదం, పిస్తా, పలుకులు, కిస్మిస్ మీ ఇష్టం అండి, ఏవైనా వేయచ్చు, ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. పలుకులు గిట మమ్మీ అయితే పిస్తా తీసుకుంది, బాదం తీసుకుంది. ఫస్ట్ వాటిని రోస్ట్ చేస్తుంది. ఇవి కొంచెం కాలిన తర్వాత దీంట్లోనే కిస్మిస్ని, పలుకుల్ని వేసి అవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం రోస్ట్ చేసేస్తుంది. మనకు ఒక స్టవ్ మీద ఆపన్ అవుతుంది, ఇంకో స్టవ్ మీద తాలికలు ఉడుకుతుంది. ఒక 2 minutes వరకు వీటిని కూడా సిమ్లోనే కాల్చుకోవాలండి. ఫ్లేమ్ ఎక్కువ ఉంటే కనుక ఇవి కూడా మాడిపోతే టేస్ట్ మొత్తం పాడైపోతుంది. ఎక్కువ రోస్ట్ కూడా అవ్వనివ్వద్దు, జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. వీటిని మన డ్రై ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయాయండి. అలాగే మన తాలికల పాయసం కూడా మొత్తానికి దగ్గరగా అయిపోయింది, రెడీ అయిపోయినట్టే. మమ్మీ బాయిల్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంది. ఇప్పుడు ఇలా దగ్గరికి అయిపోయింది, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో మనము ఇలాచీ పౌడర్, ఒక 5 ఇలాచీ పౌడర్ని ఇలాచీని దంచుకొని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకొని దాంట్లోనే డ్రై ఫ్రూట్స్, నెయ్యి ఫ్రై చేసుకుంది మొత్తం కూడా దీంట్లోనే వేసి యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 2 minutes వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మన తాలికల పాయసం రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా ఈజీగా. కాకపోతే ఆ తాలికల్ని తయారు చేసుకోవడం అదొక్కటి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఒక 10 నిమిషాలు దాన్ని ఉడకడానికి టైం పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నైవేద్యానికి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది, వినాయకుడికి. సో చూసారు కదండి, తాలికల పాయసం రెడీ అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మరిన్ని రెసిపీస్ తోటి మళ్ళీ కలుస్తూ ఉన్నాం. ఇలాగే వాచ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మమ్మీ కోసం ఇంకా రెసిపీస్ చేసి చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.